సుమారు 10 లక్షల మంది గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునేటువంటి వారికి. అదేవిధంగా అధ్యక్ష, మన భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివస్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు ప్రతి ఏటా. అదేవిధంగా మన దగ్గర కూడా ప్రవాసీ తెలంగాణ దివస్ అని గిట్ట ప్రతి ఏటా ఏర్పాటు చేసి ప్రవాసులను సత్కరించి వారి సమస్యలను ఆ రోజు సంవత్సరానికి ఒకసారి కూడా వినడం వల్ల వారికి మనోధైర్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, టామ్కామ్ మరియు న్యాకులను బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటే ఈ సందర్భంగా మీకు మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, వలస తాత్కాలికమైనందున గల్ఫ్ ఎన్ఆర్ఐలకు సంబంధించి కుటుంబాలకు ఈ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డు కాపీలను సరళీకృతం చేసి వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ, నా నియోజకవర్గం సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని వేములవాడలో ప్రతి నెల కూడా 100 పైన ఆపరేషన్స్, అదేవిధంగా 100 పైన చైల్డ్ అండ్ మదర్కి సంబంధించి మాతా శిశు కేంద్రానికి సంబంధించినటువంటి ప్రసవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ 50 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి ప్రతిపాదన పంపించడం జరిగింది. అది ఎంసీహెచ్గా అది ఇవ్వాలని మీ ద్వారా కోరుతూ, ఇంకొకటి ఈ పల్లెదావ మినిస్టర్ గారు ఇప్పుడు అప్పుడే అరణ్య రోదన, ఇప్పుడు ప్రజాపాలన అయితే ఒక పల్లె అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, హరీష్ రావు గారు మీరు చెప్పినట్టు సూచన పాటిస్తున్నారు, మీరు కూడా ఇదే విధంగా సూచన పాటించాలని